శరీరంలో ఏ విటమిన్ ఎక్కువైనా ఏ విటమిన్ తక్కువైనా అనేక పరిణామాలకి దారితీస్తుంటుంది. నాకు కొంచెం B12 డెఫిషియన్సీ ఉంది. ఆ B12 కోసం ముడి బియ్యం తింటున్నాం. ఆ ముడి బియ్యంలో ఏ కూర వండుకు తిన్నా అంత రుచి అనిపించట్లేదు. ఒకరోజేమో పలుకు పలుకుగా ఉంటుంది, ఓ రోజు ఏమో సెర్లాక్ అవుతుంది, ఇంకో రోజేమో ఒక మాదిరిగా ఉంటుంది. ఏదేమన్నా కానీ ముడి బియ్యం వండటం మాత్రం ఒక ప్రహసనం. మాకే అలానా, ఎవరికైనా ఇంతేనా? క్రాంప్స్ పట్టేవి, అవి కొంచెం తగ్గాయి. లాంగ్ టర్మ్ తింటే కొంత మేలు చేస్తాయని నా అభిప్రాయం. కొంతమందికి మేలు చేశాయని కూడా కొంతమంది చెప్పిన రిపోర్ట్స్. అందరికీ ఒకటే పని చేయాలని లేదు. నాకు స్కిన్ అలర్జీ బాగా ఉండేది. సి విటమిన్ క్రమం తప్పకుండా ఎక్కువగా తీసుకోవడం వల్ల నాకు స్కిన్ అలర్జీ బాగా తగ్గింది. అలా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి తగ్గటువంటి వస్తువులు తినటానికి ప్రయత్నం చేయండి, కానీ ఔషధాలు వాడటానికి మాత్రం ఎక్కువ శ్రద్ధ చూపకండి. మందులైతేనే మనకు పనిచేస్తాయి అనే భావన నుంచి బయటకు వచ్చి వంటశాలే ఔషధాలయం అని అందుట్లో వాడే ప్రతి వస్తువుని కాస్త ఎక్కువగా, కొంతమంది తక్కువగా వాడతారు, వాటిని మరింత ఉపయోగించే విధంగా మన ఆహారాన్ని తయారు చేసుకొని తినటం మంచిది. అన్నిటినీ తినలేకపోతే కషాయం ద్వారా ఇంకేదైనా పద్ధతుల ద్వారా తింటూ ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లో కొంతమేరకు ఉంటుంది. అన్నిటినీ మనం కంట్రోల్ చేసే శక్తి లేదు. ఏదైనా కానీ చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి. చిన్నప్పటి నుంచి యోగా అనేది భావితరాలకు అలవాటు చేస్తే దానివల్ల ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంటుంది. యోగా ఒక సబ్జెక్టుగా బోధించాలి. సాంఘిక అంశాలు, జనరల్ నాలెడ్జ్ ఇలాంటి సబ్జెక్టులు సిలబస్లో లేకపోయినప్పటికీ పిల్లలకి నేర్పించాలి. పెద్దల్ని గౌరవించటం, అమ్మా నాన్న అంటే యొక్క విలువని తెలియజేయటం, కొన్ని మోరల్ వాల్యూస్ని నేర్పాలి. చెట్లు పెంచటం ఒకటి, ప్రకృతిని ప్రేమించటం, తల్లిదండ్రులను ప్రేమించటం, ఇట్లాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళ మనసులో మనం బీజం వేస్తే కానీ వాళ్ళకి నాటుకోదు.